ఎప్పుడు కూడా పేదవాడుగా ఉండకూడదు, ప్రతి ఒక్కరు ధనవంతుడు కావాలని, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. ప్రజల్ని బాగా చూసుకొని చెప్పిందంతా ఆయన మాట తప్పకుండా చేశారు. ఇక్కడ ఇంజమూరు దాకా వెళ్తాం సార్ పనికి. బాగా వేసిందంటే అంత బాగా వేసింది రోడ్డు. సార్కి మంత్రి పదవి ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డైరెక్ట్గా వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మనం స్వయంగా పనులు చేసుకునే ఎమ్మెల్యేని ఏపీ స్టేట్ మొత్తం మీద మన ఎమ్మెల్యే గారిని చూడడం అనేది చాలా అదృష్టంగా కావాలి ప్రజలు భావిస్తారు. అన్నీ ఉన్నాయా? లాస్ట్లో చనిపోతే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చాము. ఇప్పుడు కొత్తగా పెన్షన్లో మొన్న వచ్చే స్పౌస్ పెన్షన్లు రాలేదా? స్పౌస్ లేదు, రాలేదా? లేదు అంటే చిన్న ఏజ్ కదా, క్యాన్సర్తో చనిపోయాడు. హస్బెండ్ పెన్షన్ అయితే స్పౌస్ కోసం. ఇవి శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లు ఖాళీ చేస్తున్న రాత్రి చేశారు. నాన్న డ్రైనేజ్ పెట్టానమ్మా, నేను వచ్చింది దానికోసం పెట్టా. ఏ నాన్న ఏం కావాలా? ఏమ్మా ఆధార్ కార్డు లేదా నీకు? ఎందుకు తీసుకోలేదు? ఆ నుంచి ఎక్కడికి వచ్చారు మీరు? కూతురు నీకు లేదా? ఏ బాబు మన ఎవరు? గిరీష్ ఏంటి ఆధార్ ఎన్రోల్మెంట్ అయిపోతుందిగా డైరెక్ట్గా మన సెంటర్లో చేయొచ్చు కదా. చూడండి సరే అమ్మా చేయిస్తాం. నువ్వు మళ్ళా కలవాలమ్మా. కరెంట్ స్తంభం ఎక్కడ? ఏ గారు ఎలక్ట్రికల్. ఇప్పుడు ఈ గొంతులో ఎక్కడ కరెంట్ స్తంభం లేదబ్బా. ఒకటి 9 నోట్ చేసుకోండి. ఇది కరెంట్ స్తంభం. ఉదయం 9 గంటలకు బయటకు వస్తే రాత్రి 12 గంటలకి ఇంటికి వెళ్తారు. అంటే ఆ టైం అంతా కూడా ప్రజా సమస్యల మీద పని చేసుకుంటారు. పని చేసుకొని ఇన్స్టెంట్ గా ఒకరికి ఒక సమస్య అంటే నాకు ఈ సమస్య ఉంది సార్ అని చెప్తే ఎమ్మటనే ఫోన్ చేసి సంబంధిత అధికారులకు కాల్ చేసి మా వాళ్ళు వస్తారు, ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పి కమిట్మెంట్ తో పని చేస్తున్నారు. కృషిని గుర్తించి లోకేష్ బాబు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి గుర్తించి ఒక ప్రోత్సాహంగా సార్కి మంత్రి పదవి ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను చూస్తాను వసంత్, ఈ బజార్ ఏందో చూసి కావలి మున్సిపాలిటీ అన్న చేస్తుంది. ఇప్పుడు ఈ బజార్ వేపించేస్తాను, ఇస్తాను అన్నా కదా. ఓకే సతీష్ రారా. ఏంటి ప్రాబ్లం? కొడుకు కాదు ఇంట్లో కొడుకులు ఏమన్నా జాబ్ చేస్తున్నారా? కరెంటు బిల్ ఏమన్నా వచ్చిందా? 300 యూనిట్లు వస్తున్నది. అప్పుడు అంత కూడా రాలేదు సార్. మా పిల్లలు మేము టీడీపీ హరివోళ్ళు తిరుగుతున్నామని నేను కొత్త పెన్షన్లు వదిలిన దాంట్లో నేను పెట్టిస్తా. ఓకే అమ్మా. ప్రతి వార్డులో డోర్ డోర్ క్యాంపెయినింగ్ ఉదయం 7:30కి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. స్టిల్ ఒక్క వార్డులో ప్రతి ఒక్క ఇంటికి కంటిన్యూ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. ప్రతి వార్డులో ఎవరెవరి సమస్యలు ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి కావలి అభివృద్ధి చెందుతుంది అనేది ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. వాస్తవంగా ప్రజలకు దగ్గరగా ఉండే ఎమ్మెల్యే, ప్రజలతో డైరెక్ట్ యాక్సెస్ ఉండే ఎమ్మెల్యేని నేను ఇంతవరకు చూడలేదు. ఎవరైనా ప్రజలు డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఏదో వెళ్ళాలి అపాయింట్మెంట్ అన్న కాన్సెప్ట్లో ఉన్న అటువంటి మైండ్ సెట్లో నుంచి డైరెక్ట్గా వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మనం స్వయంగా పనులు చేసుకునే ఎమ్మెల్యేని నెల్లూరు జిల్లాలోనే ఏపీ స్టేట్ మొత్తం మీద మన ఎమ్మెల్యే గారిని చూడడం అనేది చాలా అదృష్టంగా కావలి ప్రజలు భావిస్తున్నారు. ఏంటి అంటే ఇది మీ సొంత ఇల్లు కాదు? బాడుగిల్లా? ఏ ఊరు సొంత ఊరు? చూపిస్తుంది కానీ మాకు ఇవ్వలేదు. మీ కాలనీ లిస్టులో జగనన్న కాలనీలు ఏమైనా వచ్చినాయా? పేరు ఇచ్చారు సార్, రిజిస్టర్ అయిందా? మాకు అది ఏమి ఇవ్వలేదు. ఊరికి పట్టా చూపించారు అంతే. ఏమో హౌసింగ్ ఊరు చూస్తున్నారు.
మొన్న వచ్చాం కదా చూపిస్తుంది అన్నారు కానీ మాకైతే ఇవ్వలేదు సార్. స్థలం చూపిలేదు, ప్లాట్ అయితే అలాట్ అయింది సార్, కానీ చూపిలేదు లేదు సార్. దాన్ని ఇప్పుడు వీళ్ళ పేరు మీద అలాట్ అయింది. ఏది జగన్ దాంట్లో లేవట్లేదు సార్. దాన్ని వీళ్ళు మాకైతే చూపిలేదు, ఇవ్వలేదు. ఇప్పుడు ఆడ చూపిస్తాడు పోతారా? అది వాళ్ళ బిల్డింగ్నెస్ ని బట్టి మనం వెళ్తే పంపిస్తాం. అదే వచ్చారు రోడ్ వేస్తారంట. రోడ్ వేస్తే మంచిదే మాకు, మా 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 రాడుపాలెనికి మాకు అందరికీ మంచిదే. రోడ్ వేస్తే మాకు మంచిది. ప్రజల్ని బాగా చూసుకొని చెప్పిందంతా ఆయన మాట తప్పకుండా చేశారు. ఇప్పుడు మేము అక్కడ ఇంజమూరు దాకా వెళ్తాం సార్ పనికి. అటుపక్క ఎంత బాగా వేసిందంటే అంత బాగా వేసింది రోడ్డు. అవన్నీ ఏరిగా బాగా వేసింది. సార్ నమస్తే సార్. ప్రజెంట్ మీరు గడప గడప తిరుగుతూ ఉన్నారు. ప్రజెంట్ ఎలాంటి సమస్యలు ఎక్కువగా మీ దగ్గరికి వస్తున్నాయి? ఈరోజు నేను ఎమ్మెల్యేగా గెలిచి 1.5 సంవత్సర కాలం పూర్తయింది. దాదాపు 6 నెలల నుంచి కావలపట్టణంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నాం. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో సమస్య మీది పరిష్కారం నాది అనేటువంటి ఒక నినాదంతో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ప్రతి బజార్లో కూడా ఈరోజు తిరిగి ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది, శానిటేషన్ను ఎలా మెరుగుపరిచారు, కరెంటు ప్రాబ్లమ్స్ ఏంటి, మంచినీటి సమస్య ఏమైనా ఉన్నాయని మౌలిక సదుపాయాలలో ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రజలందరితో కూడా సంప్రదించేందుకు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేశాం. ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి ముందుకొచ్చి ఈరోజు ప్రజా సమస్యల మీద తెలియజేస్తున్నారు. అందరూ కూడా ఏం తల్లి ఎలా చెప్పాడు, పైలోకంలో ధనము రాసులు ధనం చేస్తున్నాడు. ధనము విపరీతమైన ధనము భవనములు మంచిగా ఉండే కావలి పట్టణము, కావలి పట్టణం మహాపుణ్యంగా మారుతుంది. సంతోషం తల్లి, సంతోషం సంతోషం. నమస్కారం అమ్మా. నమస్తే. ఏమ్మా ఎలా ఉన్నారు? వచ్చింది అది ఆడే ఉంది సార్, నాకేమీ లేదు. ఇప్పుడు అంటే ఎప్పుడు వచ్చింది? లాస్ట్ 5 years వచ్చింది. జగన్ అన్నది ఇప్పుడు చూపిస్తే జాగ్రత్తవా? అది ఏమి చేయలేదు సార్. అది మనం ఇల్లు మనం కట్టుకుంటే పది కదా, వాళ్ళు ఎందుకు కట్టడం? నీకు స్థలం చూపిస్తాం, దగ్గర నువ్వు కట్టించేసుకుంటే 1,80,000 డబ్బులు వస్తుంది. ఎందుకంటే ఎవరో కట్టించేది కదా, మన ఇల్లు మనం కట్టుకుంటే మనకు నచ్చినట్టు కట్టుకుంటాం, తప్పదు కదా ప్రతి మంది. అందుకనే ఒకసారి శాంక్షన్ అయింది కాబట్టి నీకు చూపిస్తారు. ఆడికి వెళ్ళి దగ్గరుండి కట్టించుకోండి. మీరు కట్టుకోలేకపోతే ఊరికన్నా చేత కట్టించండి. ఊళ్ళో వాళ్ళు కట్టేదానికంటే నువ్వు కట్టుకుంటే నాణ్యంగా కట్టుకుంటావు. ఎందుకంటే నీ జీవిత కాల దానికి చేద్దాం. మీరు నరేంద్ర వీళ్ళది చూసుకో, ఉంటుంది సార్ అరిమికలు. ఓకేమ్మా. అందులో భాగంగానే ఈ రోజున ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమం, అదేవిధంగా ప్రజా దర్బార్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన ఎలా ఉన్నాయి మళ్ళీ విశేషమైనటువంటి స్పందన ప్రజల నుంచి వస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటిలో నుంచి వచ్చి సొంత బిడ్డను ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ సమస్యలు ధైర్యంగా మాతో ముందుకు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేల దగ్గరికి రావడం అంటే ఏదో బిడియపడేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా నన్ను కలుసుకోవడం, నాతో మాట్లాడడం జరుగుతుంది. కావలిలో సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కారం జరుగుతాయనేటువంటి ఆశాభావం ప్రజల్లో కూడా ఉంది. ఆ విధంగా కూడా మేము కూడా పనిచేయడం జరుగుతుంది. సార్ అయితే మా ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు. కావలి ప్రజలు మంత్రిగా చూసే అవకాశం ఉందంటారా? ఎప్పుడు కూడా రాజకీయాల్లో సేవ చేయటం మా కర్తవ్యం. సేవే మహాభాగ్యంగా భావించి ఈరోజు నేను పని చేసుకుంటూ పోతున్నాను తప్ప నాకు ఇంకొక ఆలోచనలు అంటూ ఏమీ లేవు. కాబట్టి నేను కావలిలో ఉండాలి అంటే కావలికి ఎమ్మెల్యేగానే ఉంటేనే శ్రేయస్కరం. మనకి అండర్ పాస్లు రైల్వే పరంగా ఇవి కూడా మన ఎమ్మెల్యే గారి టైంలో ఇప్పుడు ఒకటి ఓపెనింగ్కి మొదలు కాబోతున్నాయి. అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా ఇంకా మిగతా ఒక 4-5 అండర్ పాస్లు కానీ, అదేవిధంగా బిట్రగుంట దగ్గర ఫ్లైఓవర్ కానీ, ఇవన్నీ కూడా ఆయన ఇప్పుడు టెండర్ రూపంలో ఉండటం, ఈ ప్రాసెస్లన్నీ చేయటం, చేసి కళ్ళకు కనిపించే పనులు చాలా వరకు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. క్యాంపెయినింగ్ తిరిగేటప్పుడే రోడ్డు నేను మా గవర్నమెంట్ రాగానే నేను ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఆ రోడ్డును పూర్తి చేసి మీకు కానుక ఇస్తానన్న మాట విధంగా ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వెంటనే ఆ రోడ్డుని శంకుస్థాపన పెట్టి
5-6 నెలల్లో ఆ రోడ్డుని పూర్తి చేసిన ఘనత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిది.